మిత్రులు అడుగుతున్నారు అంగం గట్టిపడాలంటే వయాగ్రా తీసుకోవడం కంపల్సరీ కాదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ మెన్ అందరూ వయాగ్రా తీసుకోరు. వయాగ్రా లేకుండానే సంసారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే వయాగ్రా అనేది ఇంట్రడ్యూస్ అయింది. మహా అయితే 20-25 ఏళ్ళు అయి ఉంటుంది. మరి అంతకుముందు అందరూ సంసారాలు చేయలేదా? వాళ్ళు ఎంజాయ్ చేయలేదా? వాళ్ళకి పిల్లలు పుట్టలేదా? కనుక శృంగారంలో ఎంజాయ్ చేయాలనుకుంటే, శృంగారంలో పాల్గొనాలంటే వయాగ్రా కంపల్సరీ కాదు. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో వయాగ్రా వాడకం ఎక్కువైపోయింది? ఒకటేమో అవైలబిలిటీ, రెండోదేమో సోషల్ మీడియా, మూడోదేమో అఫోర్డబిలిటీ. ఇలాంటి కారణాల వల్ల తర్వాత సొసైటీలో ఒక రకమైనటువంటి, ఎస్పెషల్లీ మన ఇండియన్ సొసైటీలో ఒక స్తబ్దత వచ్చేసింది. ఎక్సర్సైజ్ చేయడము, రన్నింగ్ చేయడము, స్ట్రాంగ్గా ఉండాలన్న కాన్సెప్ట్ చాలా తక్కువ మందికి, మగ పిల్లలకు ఉంటుంది. ఎక్కువ వరకు పెద్ద పొట్ట పెంచేసుకొని చిన్న వయసు నుంచే ఫ్యాటీగా తయారైపోయి వాడికి ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండి అప్పుడు వాళ్లకు వయాగ్రా వేసుకుంటే కానీ శృంగారంలో పాల్గొనలేని పరిస్థితి వస్తుంది. అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాలలో మనకు చైతన్య, నారాయణ లాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో మనం పిల్లల్ని 10-12 ఏళ్ళు రాగానే జాయిన్ చేస్తాం. రామయ్య ప్రీ రామయ్య కోచింగ్, రామయ్య కోచింగ్, వీళ్ళంతా ఐఐటీలు చేస్తారని మనం ఇలా కొన్ని లక్షల మందిని ఈ ఐఐటి కోచింగ్ కోసమని 7th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో పంపిస్తుంటాం. అందులో చాలా కొద్ది మంది మాత్రమే ఐఐటికి సెలెక్ట్ అవుతారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమిటి? మిగతా వాళ్ళందరూ మామూలుగానే బయటకు వస్తారు, ఏదో బీటెక్ చేస్తారు. ఒక్కోసారి చిన్నపాటి డొనేషన్ కట్టుకొని కూడా బీటెక్ చేస్తున్నారు. ఐఐటికి జాయిన్ అయిన వాళ్ళు 10-12 మంది ఉంటే కొన్ని వేల మంది ఐఐటి దొరకని వాళ్ళే ఉంటున్నారు. కానీ వీళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ తినేస్తున్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుకోనియరు. ఆడుకుంటే అలసిపోయి నిద్రపోతాడని వాళ్ళు రోజుకు 16 గంటలు 18 గంటలు అలా చదివిస్తూనే ఉంటారు. అన్ని గంటలు కదలకుండా కుర్చీలో కూర్చొని చదువుకోవడం వల్ల వాళ్లకు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆ లైఫ్కి అలవాటైపోయి వాళ్ళు బొద్దుగా, లావుగా, ఏ మాత్రం చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తయారవుతారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే దూరంగా లైట్లు కనబడతాయి. మన ఇంట్లో 9-10 కాగానే లైట్లు ఆఫ్ చేస్తాం, కరెంట్ బిల్ అది. మరి ట్రైన్లో కూర్చొని చూసినప్పుడు చాలా లైట్లు కనబడతాయి. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ఏ పౌల్ట్రీ ఫామో ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్లో వాడు అన్ని లైట్లు ఎందుకు వేసి పెడతాడు? మన ఇంట్లో ఒక లైట్ వేసుకోవడానికే మనం ఆఫ్ చేసుకుంటాం, బిల్ ఎక్కువ వస్తుందని. ఎందుకు అంటే ఆ లైట్ వెలుతురులో అవి బాగా తింటాయి. లైట్ ఆఫ్ చేస్తే తినడం మానేస్తాయి. కనుక రాత్రిళ్ళంతా లైట్ వేసి పెడతారు. డే టైంలో కూడా వెళ్తుంటారు కనుక తింటూనే ఉంటాయి. అవి తినడం వల్ల లావెక్కుతాయి. లావెక్కితే అతనికి అమ్ముకున్నప్పుడు వాడికి బై వెయిట్ అమ్ముతారు. సామాన్యంగా నాటుకోళ్ళు అయితే కోడికి ఇంత అని అమ్ముకుంటారు, లేదా వెయిట్ అమ్ముకుంటారు. బట్ పౌల్ట్రీ కోళ్ళు మాత్రం 100% అవి బై వెయిటే అమ్మేస్తారు. వాడికి వెయిట్ ఎక్కువ వస్తుంది కనుక డబ్బులు బెనిఫిట్ అవుతుంది. కనుక వాటిని ఆల్మోస్ట్ హింసించినట్టే డే అండ్ నైట్ వాడికి తిండి పెట్టేసి పెడతారు. ఈ కోచింగ్ సెంటర్లలో కూడా 24 గంటలు వీళ్ళను కదలకుండా, పౌల్ట్రీ సెంటర్లు కూడా స్పేస్ ఉండదు ఆడుకోవడానికి, కోడికి కదలడానికి వీల్లేదు, అంత పక్కనే వేసి పెడతారు. కదలకుండా, ఏమీ పని చేయకుండా పుస్తకాలు చదివి బట్టి పెట్టేసి ఈ టెస్ట్లో ఆ టెస్ట్లో అని ఎప్పుడు ప్రిపేర్ అయ్యి హారిబుల్ లైఫ్ వాళ్ళకి. చాలామంది అప్పుడప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకుంటుంటారు ఆ కోచింగ్ సిస్టమ్ను భరించలేక. ఏ వ్యక్తి అయితే న్యాచురల్గా పెరిగాడో, ఫర్ ఎగ్జాంపుల్ నాటుకోడి ఉంటుంది, నాటుకోడి తిరుగుతుంది కనుక కండలు వస్తాయి, అది రుచిగా ఉంటుంది, దాని ధర కూడా ఎక్కువ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే సహజంగా ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని, ఆడుకోవడము, చదువుకోవడం కొంత ఉండొచ్చు, కానీ 24 గంటలు చదువుకున్నా 24 గంటలు ఆడుకున్నా అది నష్టమే. ఇవి లేకుండా అయితే వాళ్ళు సెడెంటరీ లైఫ్కి అలవాటైపోయి, శృంగారం అనేది ఒక రకమైన యాక్టివ్ రన్నింగ్ లాంటిది, దట్టు 200 మీటర్స్ రన్ లాంటిది. తీరా పెళ్లి చేసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి గట్టిపడకపోవడానికి కారణం ఏమిటి అంటే హీ నెవర్ యూస్ టు హ్యావ్ ది హార్డ్ వర్క్. అందుకని అలా ఉండిపోతారు. సో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు చదువుకు టైం కేటాయించిన రోజు 15-20 నిమిషాలు చక్కగా రన్నింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము అట్లాంటివి చేయించాలి వాళ్ళతో. తర్వాత మిగతా అలసిపోతే నిద్రపోనియాలి. నిద్రపోయి గంట తర్వాత, అరగంట తర్వాత లేపి కూర్చోబెట్టి మళ్ళీ చదివించుకోవాలి.